హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఎగ్గతో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాము. ఏంటంటే గుడ్డు ఎప్పుడైనా రబ్బర్ కింద అవడం చూసారా? అంటే గుడ్ వైట్ ఒకటి, మళ్ళీ అలాగే వైలెట్ కలర్ ఒకటి, అంటే ఈ కలర్ లో వైట్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ అంటారు, అంటే చందమామ. ఆ అది కూడా రబ్బర్ థీమ్ లో అవుతుందంట. ఫస్ట్ అయితే వెనిగర్ అయితే పోస్తున్నాము. వెనిగర్ పోసినప్పుడు ఈ గుడ్డు చుట్టూ చిన్న చిన్న బుడగల్లాగా అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే గుడ్డు అయితే తేలింది. ఇంగో దగ్గర వరకు చూపించు. ఇంగో మీరు చూస్తున్నారు కదా, ఇంగో సేమ్ ఇదే బుడగలో వాటర్ కి వస్తుందా రాదా చూద్దాం ఇప్పుడు. అంటే కరుగుతుంది పెంక్ అనేది. చూద్దాం, ఒక 1 వీక్ వరకు 10 minutes పెడతా. ఇప్పుడైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే వాటర్ అయితే పోయిపోతున్నాం. ఇందులో అయితే వాటర్ అయితే పోయిపోతున్నాము. ఓకే, అంటే అందులో మార్పు ఏంటి, ఇందులో మార్పు లేదేంటి? ఏంటంటే ఇందులో కరిగే సాంద్రత ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నేను వేలు పెడుతున్నాను చూడండి. నేను ఎక్కడైతే వేలు పెట్టానో అక్కడ బొడగ అనేది లేదు. ఇప్పుడు క్రియేట్ అవుతుంది. నేను వేలు పెట్టింది కూడా మాయమైపోయింది ఇప్పుడు. అంటే పింక్ అనేది ఇది కరిగేలా ఎలా అయినా చేసుకుంటుంది. అంగో నేను వేలు పెట్టింది కూడా మాక్సిమం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మాయమైపోతుంది. ఇప్పుడు గుడ్డు, అంటే వాటర్ లో గుడ్డు, ఎటువంటి గుడ్డు మీద ఎటువంటి బుడగ కూడా లేదు మూమెంట్ లో. ఓకే, అంటే గుడ్డులోని ఎటువంటి బుడగ కూడా రాలేదు. గుడ్డులోని ఎటువంటి బుడగ కూడా రాలేదు. సో ఇప్పుడు వెనిగర్ పోసాను, మళ్ళీ అలాగే వాటర్ కూడా పోసాను. ఇది వాటర్ది, ఇది వెనిగర్ది. చూద్దాం, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ కలుద్దాం. డే 2లో వాటర్ లో పోసింది అయితే ఎగ్ అయితే ఇప్పటికీ, అంటే మైక్ దగ్గర తీసుకెళ్తున్నాను. అంటే ఇంకా గట్టిగానే ఉంది, చూడండి కావాలంటే. ఎలా ఉన్నది అలాగే ఉంది గుడ్డు. ఇప్పుడు వెనిగర్ లో పోసింది. వెనిగర్ లో పోసింది అయితే రబ్బర్ లా అయితే తయారైంది. డే 2కే. ఇంకా డే 3 అలాగే. ఇంకో వాటర్ వాటర్ అయినప్పటికీ మెత్తగా ఉంది. ఇంకో నేను నొక్కుతున్నాను, మెల్లగా పెట్టాలి లేదంటే పగిలిపోద్ది. అంటే 7 days కి ఇంకా ప్యూర్ రబ్బర్ లా అయితే తయారవుద్ది. అంటే దానికి అదెంతలా ఉంది, ఇప్పుడు అది ఇదెంతలా ఉంది చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇది ఎంతలా ఉంటుందో చూద్దాం. గుడ్డ వచ్చేసి అందట్లేదు. అందింది. ఇప్పుడైతే గుడ్డు బయటికి తీసాం. ఇప్పుడు వినిగర్ లో ఉన్న గుడ్డుని అయితే బయటికి తీద్దాం. చూడొచ్చు, మీరు డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. వెనిగర్ లో ఉన్న గుడ్డుకి నార్మల్ గా ఉన్న గుడ్డుకి డిఫరెన్స్ అయితే ఇది. ఇదైతే బౌన్స్ అవుతుంది. ఇంకో ఇది నార్మల్, ఎలా ఉన్నది అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ డే 3లో ఎలా అయితే చూద్దాం. హై ఏస్ అందరికి, ఎలా అవుద్ది అనుకోలేదు. 1 వీక్ ఎగ్ వాటర్ లో పెడితే ఎలా ఉంటది, అలాగే 1 వీక్ ఎగ్ వెనిగర్ లో పెడితే ఎలా ఉంటది అని చెప్పి 4 days తర్వాత అయితే మళ్ళీ చూస్తాను. వెనిగర్ లో ఉన్న ఎగ్ అయితే రబ్బర్ గా అయితే అయ్యింది. నేను ముట్టుకున్నాను, రబ్బర్ గా అయ్యింది. మళ్ళీ దాని తర్వాత 4 days తర్వాత, అంటే సెకండ్ డే, నేను ఇప్పుడు చెప్పబోయే మాట
సెకండ్ డేకే కొంచెం రబ్బర్‌గా అయితే అయ్యింది. అంటే పూర్తిగా రబ్బర్‌గా మారలేదు. సగం మాత్రమే రబ్బర్‌గా అయింది. అందుకని మీకు కూడా చూపించలేదది. టైమ్ లాప్స్ చూడండి. అలాగే నార్మల్ వాటర్‌లో ఎగ్ అయితే వేసాను. సేమ్ ఎలా ఉన్నదో అలాగే ఉంది. గట్టిగానే ఉంది. మన నార్మల్ ఎగ్ ఎలా ఉంటదో అలాగే ఉంది నార్మల్ వాటర్‌లో. వెనిగర్‌లో అయితే ఇలా ఉంది. వెనిగర్‌లో అయితే ఇలా ఉంది. కానీ ఎందుకు పగిలిపోయింది ఏంటని చెప్పేసి మాకు తెలీదు. మేమైతే బయటికెళ్ళి ఇప్పుడే వచ్చాం ఇలాగా. అంటే ప్రతిరోజు చూస్తున్నాను. మళ్ళీ ఏమైనా పగిలిపోతే వెంటనే వీడియో చేయాలి అన్న ఇదితోనే ఉన్నాను నేను గూడాని. చూడండి ఇక్కడ. హ్మ్. ఇదైతే బానే ఉంది. ఎందుకంటే మీకు కనబడుతుందా? ఫోకస్ అవుతుందా? ఓకే. ఇదైతే ఇది పింక్ ఇది. పింకు ఇంత క్లాతీగా ఇంత చూడండి అంటే మనం చేతికి గ్లౌజ్ ఎలా ఏసుకుంటాం? గ్లౌజుల్ని ఒకవేళ నీటితోనే ఇలాగా విడగొడితే ఎలా ఉంటది అని జెప్పేసి అది ఎలా ఉంటదో సేమ్ ఇది గూడా అలాగే అయ్యింది. ఇది పింకు వెనిగర్‌లో అలా రోజులు కొన్ని 4 డేస్ ఉన్న తర్వాత ఆ పింకే ఇలా అయిపోయింది. మరి ఇది ఎలా పగిలిందో ఏంటని జెప్పేసి నాకు తెలీదు. మళ్ళీ చేస్తాను. కాకపోతే అది షార్ట్ వీడియో ఫార్మాట్‌లో అయితే ఉంటది. ఒకవేళ షార్ట్ వీడియో కావాలంటే ఎగ్‌కి సంబంధించింది షార్ట్ వీడియో కావాలనుకుంటే షార్ట్ వీడియో అని కామెంట్ చేయండి. ఓకేనా? అది ఒక 4 డేస్‌లో వస్తది. ఈసారి వెనిగర్‌లో నేను థమ్స్ అప్‌లో ఒకవేళ గుడ్డుకి సంబంధించింది షార్ట్ వీడియో కావాలనుకుంటే షార్ట్ వీడియో అని కామెంట్ చేయండి. ఇప్పుడే కామెంట్ చేయండి. టైమ్‌లైన్ పెట్టి కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే షార్ట్ వీడియో అని కామెంట్ చేసిన వెంటనే ఒక 4 డేస్ తర్వాతైతే వీడియో అయితే వస్తది. ఓకేనా? ఎందుకంటే గుడ్డు పింక్ అయితే ఇలా అవ్వాలి కాబట్టి 4 డేస్ తర్వాత అలా రబ్బర్‌లా ఎలా అయ్యింది అని జెప్పేసి అప్పుడు మీకైతే కనిపిస్తది. ఓకేనా? అలాగే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ముందుగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు గదా! ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొన్న చీకుడు వీడియో కాల్చుకున్నప్పుడు ఒక వీడియో అయితే మిస్ అయింది. అదేంటంటే ఆహ్, వాళ్ళు చీకులు కాల్చుకుంటున్నారు. నేనైతే మాట్లాడాను. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇప్పుడైతే చెప్పదలుచుకున్నాను. అదేంటంటే 20/20 రతన్ టాటా గారిది వీడియో అయితే రాబోతుంది. అది జనవరిలో గాని, ఫిబ్రవరిలో గాని, మార్చ్‌లో గాని రాబోతుంది. అది ఏంటి, ఎప్పుడు అని జెప్పేసి ముందు ముందు వీడియోస్‌లో అయితే మీకైతే చెప్తాను. ఓకేనా? అసల ఐరన్‌కి ఎంతయింది, దారానికి ఎంతయింది, ఫ్లెక్స్‌కి ఎంతయింది. సేమ్ అదే సైజులో మీరు చేసుకోవాలనుకుంటే. మేము వాడబోయే యాప్ గూడా చెప్తాను. ఓకేనా? సో, ఇది గైస్ వీడియో వచ్చేసరికి అసలా ఎగ్గొచ్చేసరికి రబ్బర్‌లో చూపిద్దాము అని జెప్పేసి మేమనుకున్నాము. కాపోతే ఇలా పగిలిపోద్దని అనుకోలేదు. సో, ఇది గైస్ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, టేక్ కేర్. బై. బై.